హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ చేసుకుందాం. 40 kgs బోవన్ తీసుకుందాం. అందులో ఆయిల్ పోసుకుందాం. తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెంపుకున్న తర్వాతకి కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం సరిపడా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తారు. తర్వాతకి కొంచెం లైట్ వాటర్ పోసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వాటర్ ఎందుకు పోసుకోవాలంటే మన కొంచెం ముక్క అల్లం పేస్ట్ మాడకుండా ముక్క ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని ఉడికిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాతకి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొద్దిసేపు క్యాప్ పెట్టుకోవాలి. ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ముక్క వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ తర్వాత కారం పొడి వేసుకోవాలి సరిపడా. 40 kgs మటన్ కాబట్టి 1/2 kg మటన్ కారం వేసుకుందాం మనం. తర్వాతకి సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఆ ముక్కకు కారం పట్టేలా బాగా ఉడికించుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాతకి కొంచెం లైట్గా సైడ్లో అంటే మనం వాటర్తో కొంచెం క్లీన్ చేసుకోవాలి. బాగా నీట్గా క్లీన్గా కనిపించడానికి. అప్పటికే మనకు సరిపోయిన టేస్ట్ రుచిగా అనిపిస్తుంది. దాని తర్వాతకి లాస్ట్లో ఫైనల్గా కొంచెం మటన్ మసాలా, కొంచెం గరం మసాలా, మన హోమ్మేడ్ మనం ప్రిపేర్ చేసుకున్న కొంచెం మటన్ మసాలా, చింతపండు రసం ఎందుకోసం అంటే మనం వేసుకున్న మటన్ కొంచెం టేస్టీగా రుచిగా కనిపించడానికి. కొంచెం కాజు పొడి వేసుకోవాలి, కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కస్తూరి పొడి వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలి.